హాయ్ అందరికి. గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉండే. ఇందాక మూవీకి వెళ్ళిన అఖిల్ అక్కినేనిది. ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఓకే ఓకే ఉంది మూవీ. ఈరోజు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఈవినింగ్ మా మా అన్న మా అన్నతో బయటకు వెళ్ళి ఉండే, కొంచెం పని ఉండే యాక్చువల్లీ. సో ఇద్దరం కలిసినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వాట్సాప్ స్టేటస్ అన్న వింటుంటే నేను అన్న ఇంత బాధ స్టేటస్ పెట్టిండు ఎవరన్నా అని అడిగిన. సో ఆయన ఏం చెప్పిండంటే, ఒక పర్సన్ రా ఫ్రెండ్ ఇట్లా డైలీ ఇట్లా బాధ బాధ స్టేటస్లో పెడుతుంటాడు, మేబీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా సతాయిస్తారేమో అని అన్నాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఓకే నా మెంటల్ స్టేట్ ఇప్పుడు అంటే డిప్రెషన్లను లేకపోతే ఏదో డైలీ స్టేటస్లు పెడతాడు రైట్లనే అని అన్నాడు మా అన్న. నేను అనేది ఏంటంటే, ఒక్క టైం వరకు ఓకే అంతా అంటే ఆ, ఎంతైనా బేర్ చేయొచ్చు, ఏదైనా సరే అది మనం బేర్ చేయొచ్చు ఒక టైం వరకు, ఆ సర్టన్ టైం వరకు. తర్వాత బేర్ చేయడం అంటే కష్టం. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన ప్రయారిటీలో ఏముండాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఏదైనా సరే. అంటే ఇప్పుడు మన లైఫ్ ఇప్పుడు స్పాన్ ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ 100 ఇయర్స్ ఎవరు బతకట్లేదు. సో 60-70 ఇయర్స్లో మనం మెంటల్ ప్రెషర్ తీసుకొని మెంటల్ డిప్రెషన్ తీసుకొని, అది ఎవరైనా సరే, ఈవెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కానీ, మన పీస్ ఆఫ్ మైండ్కి ఎవరన్నా అడ్డం వస్తున్నారంటే లీవ్ అంటే వదిలేసేయండి సింపుల్గా. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు మీరు స్టేటస్లు పెట్టి అవి పెట్టి పెట్టి ఎవరు చేంజ్ అవ్వరు. ఇప్పుడు మేము స్టేటస్లు చూసి వాళ్ళు బాధపడతారని నువ్వు అనుకుంటున్నావు, కాకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు అనుకోరు కారు. ఎందుకంటే నీ పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే వాళ్ళు నిన్ను బాధ పెట్టరు కదా. సింపుల్ లాజిక్. ఇప్పుడు వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారంటే అదేదో వాళ్ళు తెలియక చేసింది కాదు, అది వాంటెడ్లీ తెలిసి చేసేదే అది. సో నేను చెప్పేది ఏంటంటే, పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. అంటే మనిషికి నువ్వు పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, ఎవరినైనా త్యాగం అంటే సింపుల్గా వదిలేసుకోవాలి అంతే. త్యాగం అంటే వదిలేసేయాలి సింపుల్గా, వాళ్ళని ఏం అనొద్దు ఏం చేయొద్దు, మనకు అవసరం లేదు యాక్చువల్లీ. సింపుల్గా వదిలేసేయాలి. ఓకే బాధ అవుతుంది, బాధ అయిన తర్వాత ఒక సర్టన్ స్టేజ్ తర్వాత మనం సెట్ అయిపోతాం. అప్పుడు ఏమనిపిస్తుంది, మనం తీసుకున్న డెసిషన్ బెస్ట్ అనిపిస్తుంది. లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, నువ్వు ఏం చేసినా వేస్ట్. అంటే నువ్వు అమౌంట్ డబ్బులు సంపాదించినా వేస్ట్, ఎంత మంచి జాబ్ పొజిషన్లో ఉన్నాను ఏం చేసినా నువ్వు లోపల నుంచి హ్యాపీగా లేవు, నువ్వు ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటావు. ఏం లాభం నువ్వు ఎంత చేసినా ఏం లాభం చెప్పండి. నాకు అనిపించింది ఏంటంటే, ఓకే నేను చాలా అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ చూసిన లైఫ్లో. ఒక 7-8 నాకు పర్సనల్గా ఇబ్బంది పెట్టిన విషయాలు అంటే ఒక 7-8 ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను అన్నీ ఓకే అవుతుంటాయి, కింద మీద అవుతుంటే ఓవర్కమ్ అవుతూనే ఉంటాం. కాకపోతే నేను నా లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే, వదిలేసా సింపుల్గా అంతే. నేను నా గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి తెలుసు నేను ఏందో. వదిలేసిన అనుకో, ఒక్కసారి వదిలేసా కథం, అది నాకు లైఫ్లోనే వద్దు, అవసరం లేదు. ఎందుకంటే మెంటల్ టెన్షన్ వాళ్ళని పెట్టుకొని మనం వాళ్ళని సాకి వాళ్ళని ఏదో చేసుకుంటా లేదో అనుకుంటాం, మనం ఏదో పడుకుంటాం, మన బాధలు మనం పడుకుంటాం, మన తిప్పలు మనం పడుకుంటాం. వాడిని మెయింటైన్ చేయడం ఎందుకు మనం లైఫ్లో, అవసరం లేదు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్లీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండాలి. ఈ మెంటల్ పీస్ పెట్టుకొని పీస్ ఆఫ్ మైండ్ లేకుండా అసలు కష్టం. మా బ్రదర్తో మాట్లాడుతుంటే నేను అన్నా అనమాట, అన్న ఎందుకన్నా ఈ లైఫ్, ఇప్పుడు హ్యాపీనెస్ లేని లైఫ్ ఎందుకు, వేస్ట్, సాక్రిఫైస్ చేసేసుకుంటే బెస్ట్. ఎందుకంటే వాళ్ళని హ్యాపీగా ఉంటారు కదా, మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారేమో. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే మీరు ఇష్టం లేకనే కదా. సో మీరు వాళ్ళతో ఉండి ఏం ప్రూవ్ చేస్తున్నారు. సో ఆలోచించండి. నాకు అనిపించింది నేను చెప్పిన, మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి, తెలుస్తుంది. యాక్చువల్లీ కమెంట్స్ చేయండి ప్లీజ్. నేను లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని నేను చాలా తక్కువ చెప్తాను. సో ఒక్కటి ఏంటంటే కమెంట్స్ చేయండి, ఏమైనా టాపిక్ మాట్లాడాలన్నా లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది నాకు తెలియాలి కదా అట్లీస్ట్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పిన. ఎందుకంటే మన మెంటల్ పీస్ని మన మెంటల్ స్టేట్ని ఎవరైనా షేక్ చేస్తున్నారంటే వాళ్ళు మనకు అవసరమే లేదబ్బా. అంటే సాక్రిఫైస్ చేసేయండి, వదిలేసేయండి, సింపుల్గా వదిలేసేయండి. ఓకే బాధ అవుతుంది, పెయిన్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలియదు. అట్లీస్ట్ వాళ్ళు మీ గురించి నిజంగానే ఫికర్ చేస్తే వాళ్ళు వస్తారు. లేదు అనుకోండి వదిలేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళకి మనం జబర్దస్త్ అయితే పట్టుకోలేం కదా. వాళ్ళు మనం ఇంత ఇబ్బంది పెడుతున్నాం, మనం ఇబ్బంది పెడుతున్నామో, అందుకోసం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. వదిలేసాయి, వాళ్ళకి తెలుస్తుంది అట్లీస్ట్ నీ వాల్యూ ఏందో. నేనైతే చాలా వరకు చేసిన, ఇప్పుడు ఒకళ్ళిద్దరు కాదు చాలా మంది లైఫ్లో వదిలేసుకున్నా. ఎందుకంటే
వాళ్ళు చేసే లెక్కలు భరించి భరించి ఒక టైం తర్వాత ఫెడప్ అయిపోయినా నేను. ఇది వీళ్ళు ఎంత చేసినా మారరు, వేస్ట్. వాళ్ళ ఎంబడి మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్. వాళ్ళ ఏదో మారుతారని ఆ ఎదురు చూడడం తప్పితే వాళ్ళ లోపల ఏం చేంజ్ ఉండదు. సింపుల్. ఎట్లా వదిలేసాలంటే ఈవెన్ ఒకరైనా మన ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారు అనుకో, ఇచ్చేయండి, బస్ కిరాయి ఇచ్చేసి పొమ్మని చెప్పండి. మీ లైఫ్ మీ లైఫ్లో నుంచి కాదు, ఇంకా దూరం వెళ్ళిపోమని చెప్పండి. మీకు వీలైతే ట్రైన్ టికెట్, వీలైతే ఫ్లైట్ టికెట్, ఏదైతే మీకు పంపించాలంటే మొత్తానికి పంపించేసేయండి. ఎందుకంటే ఓకే, ఒక సర్టెన్ టైం వరకు తీసుకోవచ్చు, తర్వాత తీసుకోలేము అబ్బా, అసలు కాదు, మనతోటి కాదు. అది వేరే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మనిషి ఎందుకు, అవసరం ఏముంది చెప్పు. మన ఒకటే లైఫ్, ఉంటే హ్యాపీగా ఉందాం, లేకపోతే వాళ్ళని వదిలేసేయి. మనతో వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు వాళ్ళు ఉండి వేస్ట్. నా ప్రకారంగా వాళ్ళు ఉండి వేస్ట్. మన 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 ఆలోచనలు మనని అర్థం చేసుకొని లేని వాళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఏం అవసరం. ఒక్కటి మన పేరెంట్స్ అర్థం చేసుకుంటారు కాబట్టి, మనని ఏం బాధ పెట్టరు కాబట్టి పేరెంట్స్. తర్వాత ఏ రిలేషన్ అయినా సరే మంచిగా ఉంటే ఓకే. ఇప్పుడు సిస్టర్స్, సిబ్లింగ్స్ కానీ ఎవరైనా మనతో మంచిగా ఉన్నారా, మన మెంటల్ పీస్ని ఎవరైతే డిస్టర్బ్ చేయరో వాళ్ళు ఉంటారు ఓకే. కానీ ఒక స్టేజ్లో మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేసేది ఎలాంటి రిలేషన్ అయినా సరే సింపుల్గా వదిలేసేయాలి, లీవ్ ఇట్ అంతే. మొత్తం ఏమన్నా చేసుకోరు, మీ లైఫ్ మీ ఇష్టం, ఏమన్నా చేసుకోరు, వదిలేసేయాలి. మళ్ళీ తిరిగి వాళ్ళని చూడడం కూడా చూడొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, మనకు అవసరం లేదు. వదిలేసినాం, గతం గతః. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ దానిలో పోయి చూడడం అవసరం లేదు మనకు. వాళ్ళు ఏమైనా చేసుకోరు, మనకి ఏం అవసరం చెప్పండి, ఏం అవసరం. హ్యాపీగా ఉండండి అంతే, ఇంకేం లేదు. నాకు షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి నా మైండ్ అదే రన్ అవుతుంది. ఒక పర్సన్ డైలీ అవే స్టేటస్లు పెట్టడం, బాధాకరమైన స్టేటస్లు పెట్టడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండు. దాని బదులు ఒకసారి వదిలేసి చూడు, ఎంత హ్యాపీగా ఉంటావు. ఓకే, ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్, 1 మంత్ బాధ అవుతుంది. తర్వాత ఏదో ఒక వర్క్లో బిజీ అయిపోయిన తర్వాత నీ వర్క్ నువ్వు చేసుకో. వాళ్ళకి నిజంగానే నీ మీద ఫీలింగ్స్ ఉండి, నీ మీద వరే పాపం బాధ పెట్టినా అని వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ వాళ్ళు. లేదు అంటే నువ్వు ఎన్ని రోజులు స్ట్రగుల్ చేసినా వేస్ట్. వాళ్ళు మారుతారు. మారరు వాళ్ళు, 100% మారరు. మారే వ్యక్తులు అయితే నేను బాధ పెట్టరు ఫస్ట్. సో సింపుల్గా వదిలేయండి, హ్యాపీగా ఉండండి అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి ప్లీజ్. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అట్లీస్ట్ ఏం టాపిక్ మాట్లాడవచ్చు, ఏంది. నేను కూడా నేర్చుకుంటా కదా అసలు ఏంది అని. నా టాపిక్ ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్పిన. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. చాలామంది చూస్తున్నారు వీడియోస్, అట్లీస్ట్ కామెంట్ చేసే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. బై.